మలి ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణలో కుట్ర చేస్తుండట. కుట్ర అంటే మామూలు కుట్ర కాదు, చాలా పెద్ద కుట్రనట. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని పాలకులం కాదు సేవకులం అనుకుంటా రోజుకు 18 గంటలు పనులు చేసుకుంటా 6 గంటలే నిద్రపోతున్న సీఎం సారేనా కుట్ర చేసేది అంటే? అవునట, సీఎం సారేనట. ఇగో ఈ నుండి వీరే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ ఏమంటుండో? బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి దిక్కు పరుగులు పెట్టిపించినము. బంగారీ తెలంగాణకు బాటలేస్తుంటే సీఎం రేవంత్ సారు హైదరాబాదు పట్టణంలో ఉన్న పెట్టుబడులు అన్ని తీసుకుపోయి ఆయన గురువు గారైన చంద్రాల సార్కు చేర్చుతున్నాడట. మా బారాస సర్కారు ఉన్నప్పుడు భాగ్యనగరాన్ని బాగా ముస్తాబు చేసింది. పల్లెలు పట్టణాల పక్కాగా పనులు చేపించినము. ఇప్పుడు మలి సర్కారు వచ్చిన కాడ నుంచి హైదరాబాదు పట్టణం ఆగమైతుంది. అందుకే హైడ్రా ఆఫీసర్లను చూసి పెట్టుబడులు పెట్టేందుకు వస్తలేరు. తెలంగాణ సీఎం రేవంత్ సారు ఆయన గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు వెంచదందుకే పావులు కదుపుతున్నాడట. అమరావతికి సాటుగా పనులు చేపించి పెడుతున్నాడు అనుకొచ్చిండు. అయ్యా పాడిగారు, మీ బారాసా పార్టీ బంగారీ తెలంగాణకు బాటలేస్తే మరి పబ్లిక్ ఎందుకు మీ కారు టైర్ల గాలి తుస్తున తీసేసిర్రు? అంబాసిడర్ కారును గ్యారేజ్కి ఎందుకు పంపించిర్రు? మీ బీఆర్ఎస్ లీడర్లకు పని పాట ఏం ఉండదా ఎట్లా? దినామో ప్రెస్ మీట్ పెట్టి బుద్ధున్న మాటలంటే ఎట్లా? నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ పైకం అడ్డగోలుగా పార్సల్ చేస్తుంటే దొరకబట్టి జనం ముంగట ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టుండ్రి. అంతేగాని ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేంది? మీ మాటలతోని శాతలతోని ప్రజలకేమన్నా ఫాయిదా ఉందా? హుజూరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ గురించి అసలు పట్టించుకుంటురా? గడికో ఉద్దెర పంచాది ముంగటేసే మీకు కనీసం మీ నియోజకవర్గం పేరన్న యాదుకున్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.